బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్ సీనియర్ కమెడియన్ రాజేంద్ర ప్రసాద్ శైలి వివాదాస్పదమవుతోంది. ఎక్కడ పడితే అక్కడ ఎవరిని పడితే వాళ్లను బూతులు మాట్లాడడం రివాజుగా మారింది. నిజానికి చాలా విషయాలు ఇండస్ట్రీ పట్టించుకోలేదు, కానీ తాజా గొడవ మాత్రం ఆయనకు ఇబ్బందిగా మారుతోంది. ఆదివారం హైదరాబాద్ లో జరిగిన ఎస్వి కృష్ణారెడ్డి బర్త్డే ఫంక్షన్ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ రెచ్చిపోయాడు. టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీపై స్టేజ్ పైనే బూతులు తిట్టాడు. ఇంట్లో ఎలా ఉన్నా, ఎలా మాట్లాడినా బయటికి వచ్చినప్పుడు మాత్రం ఒక గౌరవంతో మాట్లాడాలి కదా. ఆ మేనర్స్ ని రాజేంద్ర ప్రసాద్ అస్సలు పట్టించుకోలేదు. ఆయన ఏం మాట్లాడారో ఇప్పుడు యూటీవీ స్క్రీన్ మీద ఒకసారి చూద్దాం. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ ప్రభు. కాదురా, నేను ఎంత మిస్ అయ్యానో అంటే క్షమించాలి. ఇలా ఉంటుందని మీరందరూ వస్తున్నారని నిన్న గనక అచ్చన నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం. మనం ఎప్పుడు ఉన్నదే కదా. వీళ్ళందరి నుంచి పక్క తీసుకెళ్ళి అచ్చన నేను మళ్ళీ పైకి హలో అది వేరా అలిగా ఏడు ఇలా మనకు అలవాటే కదా. సత్యంగా నిన్న నేను ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. చప్పట్లు కొట్టరా? బుద్ధుందా లేదా నాకు? ఎన్టీఆర్ అవార్డు అని చప్పట్లు కొట్టరా? ఏంటి బ్రెయిన్ పోయిందా అందరికి? చెప్పి కొట్టించుకోవడం ఏంటి అన్నయ్య? దానికి కొట్టకపోతే నీకు సిగ్గు లేనట్లు లెక్క. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు. సో అది ఆ అవార్డు నిన్న ఈ సంవత్సరం అదేదో ఆ ఇంట్లో తెలుసుగా, మీ అందరికి ఐడియా ఉందో లేదో, ఎన్టీ రామారావు ఇంట్లో గొడ్ల చావిట్లో పుట్టాను నేను. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ ప్రభు. కాదురా, నేను ఎంత మిస్ అయ్యానో అంటే క్షమించాలి. ఇలా ఉంటుందని మీరందరూ వస్తున్నారని నిన్న గనక అచ్చన నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం. మనం ఎప్పుడు ఉన్నదే కదా. వీళ్ళందరి నుంచి పక్క తీసుకెళ్ళి అచ్చన నేను మళ్ళీ పైకి హలో అది వేరా అలిగా ఏడు ఇలా మనకు అలవాటే కదా. సత్యంగా నిన్న నేను ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. చప్పట్లు కొట్టరా? బుద్ధుందా లేదా నాకు? ఎన్టీఆర్ అవార్డు అని చప్పట్లు కొట్టరా? ఏంటి బ్రెయిన్ పోయిందా అందరికి? చెప్పి కొట్టించుకోవడం ఏంటి అన్నయ్య? దానికి కొట్టకపోతే నీకు సిగ్గు లేనట్లు లెక్క. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు. సో అది ఆ అవార్డు నిన్న ఈ సంవత్సరం అదేదో ఆ ఇంట్లో తెలుసుగా, మీ అందరికి ఐడియా ఉందో లేదో, ఎన్టీ రామారావు ఇంట్లో గొడ్ల చావిట్లో పుట్టాను నేను. చూసారు కదా యూటీవీ స్క్రీన్ మీద వీడియో బైట్. ఎంత అసభ్యకరంగా ఆయన మాట్లాడారో. ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. అందులో ప్రజాకర్షణ ఉన్నవాళ్లు ఒళ్ళు మరింత దగ్గర పెట్టుకోవాలి. లక్షలాది అభిమానులున్న తారలు మరీ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారి మాటలు చాలా వరకు అనుచరులకు ఆదర్శంగా ఉంటాయి. అలాంటి స్టేజ్ మీద తోటి ఆర్టిస్టులను నోటికొచ్చినట్టు తిట్టడం దుర్మార్గమైన పని అని విమర్శకులు అంటున్నారు. అసలు రాజేంద్ర ప్రసాద్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? ఎందుకు ఇలా? రీసెంట్ గానే రాబిన్ హుడ్ చిత్ర ప్రమోషన్స్ టైంలో కూడా అతిథి పాత్రలో మెరిసిన స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ని ఒరే దొంగ నా కొడక అంటూ కూడా ఆయన సంబోధించడం జరిగింది. సో ఎందుకు ఇలా చేస్తున్నారు? ఆయన మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంది? 40 ఏళ్ల సినీ చరిత్ర గల ఆయన ఎందుకు ఇప్పుడు ఇలా రిపీటెడ్ గా మిస్టేక్స్ చేస్తున్నారు? ఇదే అంశం గురించి మనం మరింత తెలుసుకుందాం. మనతో పాటు మాట్లాడడానికి మా యూటీవీ ప్రతినిధి రవీంద్ర లైన్ లో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఎస్ రవీంద్ర, ఇప్పుడు రీసెంట్ ఇష్యూ మనం చూసుకుంటే ఎస్వి కృష్ణారెడ్డి బర్త్డే ఫంక్షన్ లో రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో నటుడు అలీ గురించి చాలా వివాదాస్పదం అవుతుంది. అసలు ఆయన ఎందుకు ఈ విషయం గురించి ఎందుకు ఇలా మాట్లాడాల్సి వచ్చింది?
రాజేంద్ర ప్రసాద్ నిన్న ఎస్వి కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా హాజరైన వేడుకలో ఆలీని ఒక తీవ్రమైన పదంతో సంబోధించడం చాలా వివాదానికి దారితీసింది. దానికి కారణం ఏంటనేది ఆయన ఇప్పటిదాకా వివరణ ఇవ్వలేదు, క్షమాపణ కోరుతూ ఎలాంటి వీడియో కానీ మెసేజ్ కానీ వదలలేదు. నిన్న అక్కడ పరిస్థితిని మనం గమనిస్తే ఆలీని చనువుతో సంబోధించి అక్కడికి పిలవాలనే ఉద్దేశంతో ఆయన ఏదో పదం వాడి అంటే ఇక్కడ మనం సభ్యత అడ్డం వచ్చి మనం చెప్పలేకపోతున్నాం, కానీ అలా ఉపయోగించడం అనేది తప్పనేది అక్కడ ఉన్నందరికీ అర్థమైపోయింది. అక్కడ రాజేంద్ర ప్రసాద్ మర్చిపోయిన మరొక విషయం ఏంటంటే ఆలీతో ఎంత చనువు ఉన్నా ఆలీ ఆయన కంటే హీరో స్థాయి పరంగా చిన్నవాడు అయినప్పటికీ కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఆలీ చేసిన సినిమాలే ఎక్కువ. రాజేంద్ర ప్రసాద్ కన్నా ఆలీనే ముందొచ్చారు ఇండస్ట్రీకి. ఇవన్నీ మర్చిపోయి కేవలం చనువు ఉందనే కారణంతో మనం తీవ్రంగా అభ్యంతరపరిచి ఒక పదాన్ని ఆలీ లాంటి సీనియర్ నటుడికి వాడడం పట్ల అందరూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే పెద్ద ఆయన సీనియర్ నటుడు అనే ఉద్దేశంతో పరిశ్రమ వ్యక్తులు ఎవరు స్పందించట్లేదు, కానీ సామాన్య ప్రేక్షకుల్లో మాత్రం దీని పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అంటే ఆయనకి ఇండస్ట్రీలో కూడా పెద్ద పరిచయాలే ఉంటాయి, చాలా మంది స్నేహితులు ఉంటారు. రీసెంట్ గా కూడా రాబిన్ హుడ్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా డేవిడ్ వార్నర్ ని ఆయన దొంగన కొడుక అంటూ కూడా ఆయన సంబోధించడం జరిగింది. అప్పుడు కూడా ఆయన ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది చాపండ్లు చెబుతూ. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ తప్పుని రిపీట్ చేస్తూ ఉన్నారు. దీని గురించి ఎలా తీసుకోవాలి? ఎందుకు ఆయన రిపీటెడ్ గా మిస్టేక్స్ చేస్తున్నారు? ఇది ఏమాత్రం అంగీకరించాల్సిన విషయం అయితే కాదు. డేవిడ్ వార్నర్ ని కూడా ఆయన ఏదైతే దొంగనా కొడుకాన్ని సంబోధించినప్పుడు ఇలాగే వివాదం చెలరేగింది. కానీ డేవిడ్ వార్నర్ కి ఆ భాష అర్థం కాకపోవడం వల్ల ఆయన ఏదో లైట్ తీసుకున్నారు. కానీ దీన్ని చూసిన క్రికెట్ ప్రేమికులు, డేవిడ్ వార్నర్ అభిమానులు వీళ్ళంతా అభ్యంతరం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. అది గుర్తించబట్టి ఆయన తర్వాత క్షమాపణ చెప్పారు. కానీ ఇప్పుడు ఆలీ విషయంలో జరిగింది అంతకంటే పెద్దది. మనం దాన్ని ఒక్కసారి మనం విశ్లేషించుకుంటే ఆయన కూతురు చనిపోయాక రాజేంద్ర ప్రసాద్ గారిలో కొంత మానసికంగా కొంత మార్పు కనిపిస్తా ఉందనేసి సన్నిహితులు అంటున్నారు. ఆ ప్రభావం వల్ల ఏమైనా డిస్టర్బ్ అయ్యారా, లేకపోతే ఇంకేదైనా ఇబ్బందులు ఉన్నాయా, ఒకవేళ మద్యం కొంచెం సేవించడం వల్ల ఇలా ఏమైనా ప్రవర్తిస్తున్నారా, లాంటి కారణాలు ఎవరికి వాళ్ళు తోచినట్టు చెప్తున్నారు. కానీ దాని వెనక ఉన్న అసలు కారణం ఏంటనేది అది రాజేంద్ర ప్రసాద్ గారికే తెలియాలి. మీరు అన్నట్లు ఆయనకున్న పరిచయాలు, ఇప్పుడు ఆయన చిరంజీవి గారికి బాగా సన్నిహితుడు, ప్రతి ఒక్క హీరోతో స్నేహ సంబంధాలు ఉన్నాయి, దాదాపు దర్శకులు అందరితోనూ పనిచేశారు, వాళ్ళు వీళ్ళని లేకుండా అందరితో కలిసిపోతుంటారు. మరి ఇంత స్నేహభావమైన వాతావరణంలో సాటి నటుడిని, అందులోనూ ఆలీ లాంటి సీనియర్ ని అలా సంబోధించడం అనేది ముమ్మాటికి తప్పే. దానికి ఆయన సమర్థింపు ఏదైనా చెప్పుకోవచ్చు, వివరణ ఏదైనా ఇవ్వచ్చు, క్షమాపణ చెప్పొచ్చు, ఏదైనా కావచ్చు. కానీ అది నోరు జారే ముందే చూసుకోవాల్సింది, జాగ్రత్త పడాల్సిందే అనేది అందరూ అభిప్రాయపడుతున్నారు. ఓకే, సో కారణాలు ఏవైనప్పటికీ ఇందాక మీరు చెప్పినట్టుగా ఇలాంటి హోదాలో ఉన్న ఒక పర్సన్ ఇలా మాట్లాడినప్పుడు, ఎందుకంటే వీళ్ళని ఫ్యాన్డమ్ ఎక్కువగా ఉంటుంది, వీళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు, ఆదర్శంగా తీసుకునే వాళ్ళే ఎక్కువగా ఉంటారు వీళ్ళని. సో వీళ్ళు ఇలాంటి స్టేజ్ లో ఉన్న వాళ్ళు ఒక స్టేజ్ మీద నించొని ఇలా బహిరంగంగానే ఇలాంటి అభ్యంతరకర మాటలు మాట్లాడడం, దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ప్రజల్లో కూడా ఏ విధమైన స్పందన ఉంది దీనికి సంబంధించి? ఇది చాలా తప్పుడు సంకేతాలు ఇస్తుంది ఇలా ప్రవర్తించడం అనేది. ఎందుకంటే ఒకప్పుడు మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు ఒక సందర్భంలో ఒక మాట అన్నారు, నాకు ఎప్పుడైనా మానసికంగా ఇబ్బంది కలిగినప్పుడు, డిస్టర్బ్ గా ఉన్నప్పుడు నేను రాజేంద్ర ప్రసాద్ సినిమాలు చూసి రిలాక్స్ అవుతాను అన్నారు. అంత పెద్ద మనిషి, అంత గొప్ప వ్యక్తి ఈయన సినిమాలు చూసి స్వాంతన పొందేంత స్థాయికి వెళ్ళిన రాజేంద్ర ప్రసాద్ లాంటి వ్యక్తి ఇప్పుడు ఇలా ప్రవర్తించడము, దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు జనరేషన్ ఏదైతే ఉందో, అంటే ఈయన పాత సినిమాలు చూడని కొత్త జనరేషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఈయన వ్యక్తిత్వాన్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. రెండోది, ఇంత పెద్ద మనుషులు అలాంటి పదాలు వాడుతున్నప్పుడు మేము వాడడంలో తప్పేముంది అనుకుని సామాన్య ప్రజలు దాన్ని ఫాలో అయితే మరింత ప్రమాదకరం. ఓకే రవీంద్ర, థ్యాంక్ యూ. సో మనం చూస్తున్నాం, టాలీవుడ్ సీనియర్ కమెడియన్ రాజేంద్ర ప్రసాద్ శైలి ఇప్పుడు వివాదాస్పదమవుతుంది. ఎక్కడ పడితే అక్కడ ఎవరిని పడితే వాళ్ళను బూతులు మాట్లాడడం రివాజుగా మారింది, చాలా కామన్ అయిపోయింది. నిజానికి చాలా విషయాలు ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదు, కానీ తాజా గొడవ మాత్రం ఆయనకు చాలా ఇబ్బందిగా మారబోతుంది.
ఆదివారం హైదరాబాద్ లో జరిగిన ఎస్వి కృష్ణారెడ్డి బర్త్డే సందర్భంగా ఇలాంటి వ్యాఖ్యలైతే ఆయన చేయడం జరిగింది. సో టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీపై స్టేజ్ పైనే బూతులు తిట్టడం, ఇంట్లో ఎలా ఉన్నా కూడా ఎలా మాట్లాడినా కూడా బయటికి వచ్చినప్పుడు మాత్రం ఒక గౌరవంతో మాట్లాడాలి. ఆ మేనర్స్ ని రాజేంద్ర ప్రసాద్ అస్సలు పట్టించుకోలేదనే చెప్పాలి. ఈ అంశం చూస్తేనే అర్థమవుతుంది. ఇందాక మీరు యూటీవీ స్క్రీన్ మీద కూడా విన్నారు ఆయన ఎలా మాట్లాడారు ఏంటి అనేది. ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు మనం ఆచితూచి మాట్లాడాలి, అది ఎవరైనా సరే. అందులోనూ ప్రజాకర్షణ ఉన్నవాళ్లు ఒళ్ళు మరింత దగ్గర పెట్టుకోవాలి. లక్షలాది అభిమానులున్న తారలు మరీ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారి మాటలు చాలా వరకు అనుచరులకు ఆదర్శంగా ఉంటాయి. అలాంటి స్టేజ్ మీద తోటి ఆర్టిస్టులను నోటికొచ్చినట్టు తిట్టడం దుర్మార్గమైన పని అని విమర్శకులు అంటున్నారు. ఆ మధ్య రాబిన్ హుడ్ చిత్ర ప్రమోషన్స్ టైంలో కూడా అతిథి పాత్రలో మెరిసిన స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ని ఒరే దొంగనా కొడక వార్నరు అంటూ రెచ్చిపోయి కాంట్రవర్సీకి దిగారు. ఎంత అభిమానులైనా అతిథుల్ని అలా అనడంతో నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. ఇప్పుడు తాజాగా మళ్లీ అదే విధంగా ప్రముఖ దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి జన్మదిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నటుడు అలీని ఉద్దేశించి లకారంతో సంబోధించారు. ఇప్పుడు ఈ అంశం పెద్ద ఎత్తున చర్చనీయాంశమవుతుంది. సో ఈ అంశం మీద ఆయన మళ్లీ క్షమాపణలు చెప్పి ఒక వీడియోను రిలీజ్ చేస్తారా, లేదా ఆయన సమర్థించుకొని అసలు ఆయన ఏ సందర్భంగా అన్నారు, అసలు దాని సందర్భం ఏంటి అని వివరిస్తారా అనేది మనం వేచి చూడాల్సిన అంశం. ఇది ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ యూటీవీ ఫర్ మోర్ అప్డేట్స్.